హాయ్ చిన్నారులు, రండి చక్కగా కూర్చోండి. ఈరోజు మీకు ఇంకో చిట్టి కథ చెప్తాను. ఒక అడవిలో ఒక కాకి నక్క స్నేహితులు ఉంటాయి. అయితే అవి కాకి ఒక గూడు కట్టుకొని ఒక చెట్టు పైన ఉంటుంది. నక్క అడవిలో తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అయితే రోజు కలుసుకుంటాయి. ఆ కాకి నక్క అప్పుడప్పుడు కలుసుకుంటాయి, స్నేహితులు కనుక. అయితే ఒకనాడు తిరుగుతూ కాకి కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది నక్క. తిరిగాక ఆ కాకి తన ఆహారం కోసం వెళ్తుంది. కాసేపటికి ఒక ఏదో చిన్న మాంసం ముక్కను నోట్లో కరుచుకొని తన గూడి దగ్గరికి చెట్టుపైకి వచ్చేస్తుంది కాకి. అప్పుడు నక్క కాకిని చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే నక్కకు మాంసం అంటే ఇష్టం కనుక, ఇక కాకి తెచ్చింది కదా, ఆహారం నాకు దొరుకుతుందిలే అనుకుంటుంది నక్క. అనుకొని చాలా హుషారైంది నక్క కనుక, ముందే అది ఆలోచనతో ఉంటుంది. కాకి ఏం చేస్తుందంటే ఆ మాంసం ముక్కను పట్టుకొచ్చుకొని ఒక కొమ్మ పైన పెట్టుకొని తినడానికి ప్రయత్నం చేస్తుంది. నక్కను చూసి అలాగే ఆగిపోతుంది. అది ఆగిపోయి నోట్లో కరుచుకొని అట్లాగే ఉంటుంది మాంసం ముక్క. అయితే నక్క ఆలోచన చేస్తుంది, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కను నేను ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తుంది. ఆలోచన కొద్దిసేపటికి అంటుంది, కాకి ఎట్లా తన స్నేహితుడే కనుక పొగుడుతుంది కాకిని. కాకి పోవా నువ్వు చాలా అందంగా ఉంటావు, చాలా మంచిగా పాటలు పాడతావు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, అందుకనే నేను నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను అది ఏవో పొగడతలు చెప్పేస్తుంది నక్క. అప్పటికి కాకి సంతోషపడుతుంది. సంతోషపడిన తర్వాత కాకి బావా నేను నీ పాట వినక చాలా రోజులు అవుతుంది, నాకు ఓ పాట పాడి వినిపించవా అని చెప్పి అంటుంది నక్క. అనేసరికి కాకి చాలా సంతోషపడి ఇంకా ఒళ్ళు మర్చిపోతుంది. ఆ పొగడతలకు ఒళ్ళు మర్చిపోయి దాని నోట్లో ఉన్న మాంసం ముక్క సంగతి మర్చిపోయి కాకి నక్క పాట పాడుతుంది కదా అని చెప్పి గబుక్కున నోరు తెరిచి పాట పాడే ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల మాంసం ముక్క కింద పడిపోతుంది. కింద పడిపోగానే నక్క ఆ మాంసం ముక్క తీసుకొని తినుకుంటూ, నేను ఈ మాంసం ముక్క కోసం నేను పొగిడాను, పాట పాడమన్నాను, కానీ నువ్వేమంత అందంగా లేవు, అంత అందంగా పాట ఏం పాడవులే, నాకు తెలుసు, నువ్వు ఈ మాంసం ముక్క నాకు కావాలి, అందుకోసమనే నువ్వు నోట్లో కరుచుకున్నావు కదా, అందుకని నువ్వు పొగిడి మాంసం ముక్క నాకు వచ్చేలా చేసుకున్నాను, నాకు మాంసం ముక్క దొరికింది చాలే, ఇక నీ పాట ఏమొద్దులే అని చెప్పి ఆ మాంసం ముక్క తీసుకొని నక్క వెళ్ళిపోతుంది. అప్పుడు కాకి చాలా బాధేస్తుంది. స్నేహితుడు కదా అని చెప్పి నేను నమ్మి పొగడతలకు పొంగిపోయి నా నోటి ముందన్న ఆహారాన్ని పడేసుకున్నానే అని చెప్పి బాధపడి, అప్పటికి కాకి తెలుస్తుంది ఏమిటంటే పొగడతలకు పొంగిపోవద్దు, తిగడతలకు లొంగిపోవద్దు అనేది కాకి అర్థమవుతుంది. అంటే ఎవరినో పొగిడితే సంతోషంతో వాళ్ళకి సహాయం చేయడం అవి చేస్తే మనకు వాళ్ళు ఏం చేయరు. ఆ తర్వాత ఎవరన్నా కోపమైనరు, మనం ఏమన్నా అన్నారు అని బాధపడుతూ ఉంటే కూడా మనకు బాధనే కానీ ఇంకా అంతకు మంచిగా ఎవరేమీ చెయ్యరు మనకు. అందుకోసమని పొగడతలకు పొంగిపోవద్దు, వాళ్ళు ఎవరైనా తిడితే కుంగిపోవద్దు, స్థిరంగా ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి. అయితే ఈ కథను గుర్తుంచుకోండి, మీరు కూడా చాలా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే నా కథలు అందరూ వింటున్నారు కదా, నా కథలకు విన్న తర్వాత మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.